సార్ గురించి మొత్తం ప్రపంచమంతా తెలుసు, కానీ మేడం గురించి మేము ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నాం. లెక్చరర్గా వర్క్ చేస్తున్నారు కదా, సో ఎలా మీ జర్నీ స్టార్ట్ అయింది? నేను ప్రస్తుతం రిటైర్డ్ లైఫ్ మనది. నేను ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాను. ఓకే. అప్పటి నుంచే కాదు, అంతకు ముందప్పటి నుండి కూడా విమెన్స్ మూవ్మెంట్లో హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్గా వీటన్నింటిలో పాల్గొనడము చాలా ఏళ్ల నుండి, ఇప్పటివి కాదు, నేను లెక్చరర్గా పనిచేస్తున్నప్పటి నుండి ఇప్పటిదాకా కూడా నేను యాక్టివ్గానే విమెన్స్ మూవ్మెంట్లో, విమెన్స్ రైట్స్, హ్యూమన్ రైట్స్లో, పొలిటికల్ విషయాల్లో యాక్టివ్గా ఉన్నాను ఇప్పుడు కూడా. ఓకే. అంటే నా నమ్మకాలను బట్టి, నా రాజకీయ నమ్మకాలను బట్టి నేను చేసే పనులన్నీ కూడా, అంటే చేసే యాక్టివిజం అంతా కూడా దానికి సంబంధించింది. సినిమాల్లో నేను ఒకే ఒక సినిమాలో బి నరసింహరావు గారు చేసిన రంగుల కళలో ఒక్క సినిమాలో నేను చేశాను, అంతకంటే నేను సినిమాల్లో చేయలేదు. ఇంకొక సినిమా మా విమెన్స్ గ్రూప్ వాళ్ళు చేసింది, స్త్రీ శక్తి సంఘటన వాళ్ళు చేసినటువంటి ఒక్క సినిమాలో, ఇది కథ మాత్రమేనా, అది దేనికి సంబంధించింది, భార్యను ఏ విధంగా భర్త ఏ విధంగా చూస్తాడు, ఏ విధంగా ట్రీట్ చేస్తాడు అనే విషయం గురించి, తను పడే బాధల గురించి, తను ఏమనుకుంటుంది, ఏం చేస్తుంది, ఆ విషయం గురించి ఒక సినిమా స్త్రీ శక్తి వాళ్ళు తీశారు. అది చాలా ఈ మధ్య మళ్ళీ అది కొంత చూపించడం కూడా జరిగింది, దానికి అవార్డ్స్ కూడా వచ్చాయి. అది దీపా ధనరాజ్ అని ఆమె చేసింది. కే లలిత, నేను, మా విమెన్స్ గ్రూప్ స్త్రీ శక్తి సంఘటన, తర్వాత అన్వేషి, వాటికి సంబంధించిన నేను వాటిలో మెంబర్. ఆ సినిమా కూడా నా సినిమా అనుభవం దాంతో.